శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము మొదటి అధ్యాయం. శ్రీ భగవానువాచ. కలియుగంలో ఒకానొక శుభముహూర్తమున సాక్షాత్ భూలోక వైకుంఠమే అయిన తిరుమల కొండపై విశ్వపతి అను భక్తునికి శ్రీనివాసుని రూపంలో వెలసి శ్రీ వెంకటేశ్వరునిగా భక్తులచే కొలవబడుతున్న శ్రీమన్నారాయణుల వారు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ప్రసిద్ధి పొందే ఈ వ్రతం గురించి గ్రంథం రచించవలసిందిగా అనుగ్రహించి అనుజ్ఞ ఇచ్చి ఈ విధంగా చెప్పసాగారు. ఓ ఈ ప్రియభక్త, విశ్వపతి నామధేయ, నా ప్రియభక్తుడు అయిన నీకు ఇప్పుడు ఒక విశేష వ్రతకల్పం వివరిస్తున్నాం. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది, అందరూ ఆచరించుటకు ఎంతో సులభతరమైనది. కలియుగంలో మానవులు తమ తమ పూర్వజన్మ ఫలాలను అనుభవిస్తూ తిరిగి అనేక పాపకర్మలను అనుసరిస్తూ అనేక కష్టాలు పాలవుతారు. వీరిలో నా భక్తులైన కొందరు వారి కష్టాలను నివారించవలసిందిగా నన్ను వేడుకుంటారు. ఎన్నో వ్యయ ప్రయాసాలను ఓర్చి తిరుమల యాత్ర చేసి నన్ను దర్శించుకుంటారు. నా భక్తులంటే నాకు అత్యంత ప్రియం. నా మీదే పూర్తి భారం వేసి ధర్మపదంలో జీవితం గడిపే వారి బాధ్యత నేనే వహిస్తాను. ఇప్పుడు నేను వివరిస్తున్న ఈ వ్రతం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అనే పేరుతో ప్రసిద్ధి పొందగలదు. ఈ వ్రతం నాకు అత్యంత ప్రియమైనది. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారి బాధలన్నీ తక్షణం నివృత్తి కాగలవు. ఈ వ్రతం ఎవరైనాను ఎప్పుడైనాను ఆచరించవచ్చును. ప్రత్యేకించి మార్గశిర, మాఘ, కార్తీక మాసములందు గాని, పౌర్ణమి, పంచమి, సప్తమి, ఏకాదశి తిథులు అందు గాని, శ్రవణ, స్వాతి నక్షత్రముల రోజు అందు గాని ఆచరించిన మిక్కిలి ఫలదాయకము. ఈ కలియుగంలో నా భక్తులైన మీరు అనుభవిస్తున్న కష్టములన్నీ నాకు తెలియను. మీకు ఎప్పుడు ఏ కష్టం కలిగినా, ఏ ఆర్థిక సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, ఉద్యోగ వ్యాపార సమస్యలు కానీ, మనశ్శాంతి లేనప్పుడు ఈ వ్రతం ఆచరించిన తక్షణమే ఆ కష్టాలన్నీ తొలగిపోగలవు. మరియు మీరు మీ ఇంట ఏ శుభకార్యం తలపెట్టిననో ఈ వ్రతం ఆచరించిన ఎడల ఆ శుభకార్యం నిర్విఘ్నంగా జరిగి 1000 రెట్లు శుభప్రదం కాగలదు. ఈ వ్రతం ఆచరించిన వెంటనే సకల సుఖశాంతులు, అష్టైశ్వర్యములు లభించగలవు. ఉదయం కానీ సాయంకాలం ముందు కానీ ఈ వ్రతం ఆచరించవచ్చును. ఈ వ్రతం 5 అధ్యాయాలతో కూడినది. ఈ 5 అధ్యాయాలను భక్తితో పఠించవలను. మీ స్వగృహం ముందు కానీ, వసతి గృహం ముందు కానీ, ఆలయంలో ఉంది కానీ, ఏ పుణ్యక్షేత్రం ఉంది కానీ, లేదా నదీ తీరమును కూడా ఈ వ్రతంను అనుసరించవచ్చు. మీరు మీ బంధుమిత్రులందరినీ ఆహ్వానించి ఈ వ్రతం ఆచరించుట మిక్కిలి శ్రేయోదాయకం. ఈ వ్రతం ఆచరించిన వారికి, విన్నవారికి, ప్రసాదమును భక్తితో స్వీకరించిన వారికి అష్టైశ్వర్యములు కలగలవు. ఈ వ్రతమును పూర్వకాలంలో నా ప్రియభక్తులు ఎందరో మునీశ్వరులు ఆచరించి ఎన్నో దివ్యాశిస్సులు పొందినారు. భూలోకవాసులైన మీ అందరికీ ఈ వ్రతం మిక్కిలి ఆనంద ప్రదాయిని, అనేక శుభములు కలుగజేయును. ప్రశాంత మనస్సుతో నన్నే తలుచుకుంటూ ఈ వ్రతం ఆచరించినచో వ్రతఫలము మిక్కిలిగా ఉండగలదు. ఈ వ్రతం ఆచరించే విధానం చాలా సులభం. కలియుగంలో మీకు గల కష్టాలన్నీ నాకు తెలుసు. అందువల్లనే అత్యంత కఠోర నిష్ఠతో చేసే తపస్సులకు, యజ్ఞయాగాదులకు ఇచ్చే ఫలము కేవలం ఈ వ్రతం ఆచరించడం వల్లనే మీరు పొందగలరు. ముందుగా వ్రతం ఆచరించే ప్రదేశం చక్కగా శుభ్రపరచుకొనవలెను. మండపంను ఏర్పాటు చేసుకొని నా ప్రియ సఖులైన శ్రీదేవి భూదేవులతో కూడి ఉన్న నా పటమును మండపంపై ఉంచవలను. మండపమునకు గోడకు ఆంచి ఉంచవలను. మీకు ప్రియమైన ఇతర దేవతల పటములు కూడా ఉంచుకొనవచ్చును. నవగ్రహ దేవతలను, అష్టదిక్పాలకులను ఆవాహన చేసుకోవాలి, లేదా వారందరికీ మనస్సులోనే నమస్కరించుకోవచ్చు. ముందుగా పసుపు వినాయకుణ్ణి పూజించవాలి. అటు తర్వాత ఈ వ్రతం అందలి 5 అధ్యాయాలను భక్తి శ్రద్ధలతో చదవవలను. ఇదియే ప్రథమ అధ్యాయం. మిగిలిన 4 అధ్యాయాలను నాకు అత్యంత ప్రీతిపాత్రులైన విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, భరద్వాజుడు, అత్రి మునీశ్వరులు చెప్తారు. ఈ 5 అధ్యాయములను పఠించిన తర్వాత నాకు ప్రియమైన స్తోత్రములను పఠించవచ్చును. ప్రతి అధ్యాయమునకు చివర
గోవింద గోవింద అని 3 సార్లు స్మరించవలెను. ఈ కలియుగంలో సామాన్య మానవులైన మీ అందరి కష్టాలు నాకు తెలుసు. కానీ మరొక విశేషం కూడా చెప్తున్నాను. ఈ వ్రతంను ఇంత వివరంగా చేసుకొని శక్తి లేని వారికి మీరు ఒక్కరే నా పటంను ఎదురుగా ఉంచుకొని విఘ్నేశ్వరునికి, నవగ్రహ దేవతలకు, అష్టదిక్పాలకులకు మనస్సులోనే నమస్కరించి ఈ 5 కథలను పఠించి మీకు వీలున్న ఏ ఫలమైనా నాకు నివేదించి ప్రసాదంగా స్వీకరించవచ్చు. ఈ విధంగా చేసినా కూడా మీ కార్యసిద్ధి కలుగుతుంది. మీ కష్టములన్నీ తొలగిపోతాయి. మీకు సకల శుభములు కలుగుతాయి. ఎవరైతే ఈ వ్రతము అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారి గృహములకు స్వయంగా నేనే ఏదో ఒక రూపంలో వచ్చి ప్రసాదాన్ని స్వయంగా స్వీకరిస్తాను. నా అనుగ్రహం మీ అందరి యందు ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ స్వామివారు తిమ్మరాజు విశ్వపతి రామకృష్ణమూర్తి విశ్వపతి అనే భక్తునికి ఈ విధంగా తనకు అత్యంత ప్రీతికరమైన తానెల్లప్పుడూ నివసించే తిరుమల కొండపై ఈ వ్రత విధానాన్ని అనుగ్రహించారు. కలియుగ వాసులైన మనం అందరూను ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహమునకు పాత్రులు కావలేను. ఈ వ్రతం ఆచరించిన వెంటనే మన కష్టములన్నీ తొలగిపోయి అనేక శుభ ఫలితాలు పొందవచ్చు. ప్రథమ అధ్యాయం సమాప్తం. గోవింద 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 శ్రేయకాంతాయ కళ్యాణ నిదయే నిదయర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 2వ అధ్యాయం. శ్రీ విశ్వామిత్ర ఉవాచ. ఈ అధ్యాయం మనకు మహాతపస్సంపన్నులైన సాక్షాత్తు శ్రీ విశ్వామిత్రుల వారు అనుగ్రహించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, మీరు ఆచరిస్తున్న శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అతి పవిత్రమైనది, మహిమాన్వితమైనది. కలియుగంలో ఆ శ్రీమన్నారాయణ్ణి కరుణా కటాక్షములు పొందడానికి మిక్కిలి సులభ మార్గం. పూర్వకాలమున అనేక మంది శ్రీవారి భక్తులు ఈ వ్రతమాచరించి తమ అభీష్ట సిద్ధి పొంది ఉన్నారు. ఇంత సులభమైన వ్రతకల్పం మనకు అనుగ్రహించిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ముందుగా మన అందరం నమస్కరించవలను. పూర్వకాలమున మగధ సామ్రాజ్యంలో విష్ణు చిత్తుడు అనే శ్రీవారి ప్రియభక్తుడు ఉండేవాడు. అతనికి 9 మంది స్త్రీ సంతానం కలిగింది. ఎంతో పాండిత్యం కలిగినను మిక్కిలి పేదరికంతో బాధపడుతూ ఉండేవాడు. విష్ణు చిత్తుని భార్య తారామతి ఎల్లప్పుడూ శ్రీమన్నారాయణ్ణే ప్రార్థిస్తూ ఉండేది. అప్పుడప్పుడు వివాహాలు శుభకార్యాల పౌరోహిత్య కార్యక్రమంలో దక్షిణిగా వచ్చిన కొద్ది సొమ్ముతో ఎంతో కష్టాలు పడుతూ కాపురం సాగిస్తున్నారు ఆ దంపతులు. కుమార్తెలకు యుక్త వయస్సు సమీపించింది. తారామతికి ఎప్పుడూ వీరి వివాహం ఎట్లు జరిపించవలనో అని చింతగా ఉండేది. ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ కాలం గడుపుతూ ఉండేది. ఓ శ్రీనివాస భక్తులారా, ఆశ్రిత జన రక్షకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి తన భక్తులన్న అపార ప్రేమమని అందరికీ తెలిసిందే కదా. ఆనాడు మాఘ పౌర్ణమి ఉదయాన్నే ఒక వృద్ధ బ్రాహ్మణుడు విష్ణుచిత్తుని ఇంటి తలుపు తట్టాడు. అయ్యా, నేను వంగదేశపు వాసిని. ఒక యజ్ఞం నిమిత్తం వెళ్తూ దారి మధ్యలో ఈ దేశం వచ్చాను. దయచేసి ఒక్కరోజు మీ ఇంట్లో ఉండనివ్వండి. రేపు ఉదయమే వెళ్ళిపోతాను అని విష్ణుచిత్తుని అర్థించాడు. అందరికీ విష్ణుచిత్తులు, స్వామి, అంతకు మించిన అదృష్టం మాకేమున్నది? అతిథి సాక్షాత్తు శ్రీమన్నారాయణతో సమానమని మన పురాణాలు ఘోషిస్తున్నాయి కదా. తమరు ఎటువంటి సంకోచము లేకుండా మా ఇంటిలో తప్పక ఉండవలసింది అని ఆ ముసలి బ్రాహ్మణ్ణి లోనికి తీసుకువచ్చి సపర్యాలు కావించాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఆ వృద్ధ బ్రాహ్మణుడు తారామతితో ఇలా అన్నాడు. ఏమమ్మా, దిగాలుగా ఉన్నావు? ఏమిటి నీ బాధ? ఏమిటి సంకోచించకుండా చెప్పు అన్నాడు. అప్పుడు తారామతి, స్వామి, తమరు మహాతపస్సంపన్నులు, తేజస్సులో సాక్షాత్తు ఆ వైకుంఠవాసిని మాదిరిగానే ఉన్నారు. మీ వద్ద దాచేదేమున్నది? నా మనోవేదంతా నా పుత్రికల వివాహం గురించే అని విన్నవించుకున్నది. అంతటా ఆ విప్రమోత్తముడు చిరునవ్వు నవ్వి, తండ్రి, నీ బాధ నేను గ్రహించాను. నీ కష్టములన్నీ తొలగిపోయి కుమార్తెలకు శుభప్రదంగా వివాహం కలుగటకు
ఒక అద్భుత వ్రతం మీకు చెప్తాను. ఈ వ్రతం ఆచరించిన మీ కష్టములన్నీ పటాపంచులైపోతాయి. శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఈ వ్రతం మిక్కిలి సులభతరం అని చెప్పి ఆ వ్రత విధానం అంతయు ఆ దంపతులకు వివరించాడు. అంతటా విష్ణుచిత్తుడు, స్వామి మహా సంతోషం, ఇంతకు మించి మహాభాగ్యం ఏముంటుంది? ఎన్నో రోజులు ఎందుకు, శుభస్య శీఘ్రం అన్నారు కదా మన పెద్దలు. ఈరోజు మాఘ పౌర్ణమి, ఎంతో శుభదినం. ఈరోజే తమరు సెలవిచ్చిన శ్రీ వెంకటేశ్వర వ్రతమును ఆచరించదము అని విష్ణుచిత్తులు, తారామతి దంపతులిద్దరూ తమ కుమార్తెలందరితో కలిసి ఆ రోజు సాయంకాలంనే బంధుమిత్రులు పిలుచుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతమును అత్యంత భక్తి శ్రద్ధలతో ఆచరించారు. వచ్చిన భక్తులందరూ వ్రతం పూర్తయిన పిమ్మట తీర్థ ప్రసాదాలను స్వీకరించి తమ తమ గృహాలకు వెళ్ళారు. అప్పుడు విష్ణుచిత్తుల వారు భార్యా సమేతంగా ఆ బ్రాహ్మణ ఉత్తమునికి పాదనమస్కారం గావించి తమ దంపతులను ఆశీర్వదించవలసిందిగా వేడుకున్నారు. అప్పుడు బ్రాహ్మణ ఉత్తముడు వ్రత తీర్థ ప్రసాదములు తాను స్వీకరించి మనోభీష్ట సిద్ధిరస్తు, శ్రీలక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని ఆశీర్వదించాడు. ఇంతలో చీకటి పడి నిద్రా సమయం అయింది. అంతటా విష్ణుచిత్తుడు ఆ బ్రాహ్మణికి ఒక చిరిగిన దుప్పటిని ఇచ్చి కన్నీళ్లు పారేంతంగా, స్వామి కడు పేదనైన నా వద్ద ఇంతకు మించి మంచి దుప్పటి లేదు. ఈ రాత్రికి నన్ను క్షమించి దీని అందే విశ్రమించండి అని వేడుకున్నాడు. అందుకు ఆ బ్రాహ్మణుడు చిరునవ్వు నవ్వి, ఏమీ చింతించవలసినదే లేదు, తాను బయట వస్త్రాల్లో పడుకుంటానని చెప్పాడు. కొద్దిసేపటికే అందరూ నిద్రకు ఉపక్రమించారు. రాత్రి 4వ జామున ఉరుములు మెరుపులతో పెద్ద వర్షం మొదలైంది. అంతా కటిక చీకటి. గాఢాంధకారంలో కంటికి ఏమీ కనిపించటం లేదు. విష్ణుచిత్తునికి బయట పడుకున్న ఆ ముసలి బ్రాహ్మణుడు ఎలా ఉన్నాడో అని బెంగగా ఉంది. కానీ ఈ గాఢాంధకారంలో ఏమీ కనిపించక ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా అని ఆ రాత్రి గడిపారు. ఆ కుటుంబం అంతా ఇంతలో తెల్లవారింది. వాన తేలిక పడింది. బయట బ్రాహ్మణుడు ఏమైనాడో, ఎంత బాధపడ్డాడో అనుకుంటూ బయటకు వచ్చిన ఆ దంపతులకు అద్భుత దృశ్యం కనిపించింది. అక్కడ విప్రమోత్తముడు లేడు. చిరిగిన దుప్పటి స్థానంలో పట్టు పీతాంబరం ఉంది. ఆ పీతాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది. జరిగిందంతా ఆ దంపతులకు అర్థమైంది. వారి ఆనందానికి అవధులు లేవు. వచ్చింది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఆహా, ఏమి మన భాగ్యము! కానీ ఆ స్వామివారిని గ్రహించలేకపోయామే. చివరికి చినిగిన దుప్పటి ఇచ్చినామే అని తలస్తూ శ్రీ స్వామివారి విగ్రహాన్ని కళ్ళకు అద్దుకొని నీటిలోకి వచ్చారు. ఇల్లంతా స్వర్ణమయంగా కనిపించింది. అంతటా ధనరాశులే. ఆహా, శ్రీ వెంకటేశ్వర స్వామి వ్రతకల్ప మహత్యము ఇది కదా అని జరిగింది. ఆ స్వామిని అనేక విధాలుగా స్తుతించారు. చూసారా, సాక్షాత్తు శ్రీ స్వామివారే ఆ భక్తుని ఇంటికి అతిథి రూపంలో వచ్చి వ్రత విధానం చెప్పడమే కాకుండా తీర్థ ప్రసాదాలు కూడా తానే స్వయంగా స్వీకరించారు. శ్రీ స్వామివారికి అంతటి కరుణామయుడు. ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారో వారందరికీ తానే స్వయంగా ఏదో ఒక రూపంలో తప్పక వస్తాడు. మీరందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి స్వామి కరుణా కటాక్షాలు పొందండి. శ్రీ లక్ష్మీ శ్రీనివాస కటాక్ష సిద్ధిరస్తు అని విశ్వామిత్రుల వారు సెలవిచ్చారు. గోవిందా గోవింద 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 గోవింద. 2వ అధ్యాయం సమాప్తం. శ్రేయకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 3వ అధ్యాయం. శ్రీ వశిష్ఠ ఉవాచ. ఈ అధ్యాయాన్ని మహాతపోనిష్ట గరిష్ఠులైన శ్రీ వశిష్ఠ మునీశ్వరుల వారు శ్రీమన్నారాయణుల వారి అనుగ్రహంతో మనకు వివరించారు. ఓ కలియుగ వాసులారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, వైకుంఠంలోని శ్రీమన్నారాయణుడి నేటి తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు. కలియుగ వాసులైన మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అతి చేరువలో ఈ తిరుమల కొండపై అవతరించారు. ఆ స్వామివారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిక్కిలి సులభతరం. ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు సకల సౌభాగ్యాలను అనుభవిస్తారు. పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది. పేరుకు తగినట్లుగానే
ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు. అయితే వారు తమ సంపదలను చూసుకొని గర్విస్తూ మిగిలిన సామాన్యులను అతి హీనంగా చూసేవారు. ఈ ఐశ్వర్యమంతా తమ గొప్పే అని తలుస్తూ నిత్య పూజలు కాదు కదా, విశేష రోజుల్లో కూడా ఏ పూజలు చేసేవారు కాదు. ఆ సృష్టికర్త శ్రీమన్నారాయణకి వీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది. ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక విందు విలాసాల్లో మునిగి తేలుతున్నారు. ఆ పట్టణ తూర్పు వీధిలో ఒక శ్రీమన్నారాయణ ఆలయం, కనీసం దీపం వెలిగించే నాథుడు కూడా కరువయ్యాడు. ఆ రోజు తొలి ఏకాదశి, అత్యంత పర్వదినం. కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికాలు నిర్వర్తించాలని ఆలోచించట్లేదు. సాయంత్రం ఉన్నట్టుండి దట్టమైన మబ్బులు క్రమ్ముకున్నాయి. బ్రహ్మాండమైన కుంభవృష్టి వ్యాపారులందరి ఇళ్ళు నీటి మునిగిపోసాయి. అంతా గాఢాంధకారం. తెల్లవారేసరికి ఊరంతా నేలమట్టమైంది. వ్యాపారుల ఇళ్ళన్నీ కూలిపోయాయి. అన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలేరు. ఎందుకీ ఉపద్రవం, ఎందుకీ జలప్రలయం, ఎవరికీ అంతుబట్టలేదు. ఇంతలో వారికి ఒక విశేషం కనిపించింది. ఊరి చివరన ఉండే పురిపాకలు చెక్కు చెదరకుండా ఉన్నాయి. వారికి ఆశ్చర్యం కలిగింది. ఇంత కుంభవృష్టిలోనూ ఈ పురిపాకలు ఎలా ఉన్నాయి అని వారిలో అనుకుంటుండగా ఇంతలో ఒక పెద్ద మెరుపు మెరిసింది. ఆకాశవాణి ఇలా పలికింది: ఓ మూర్ఖులారా, మీ సంపదలన్నీ మీ గొప్పతనం అని తలుచుకోవటం వల్లనే ఇలా జరిగింది. ఆ పూరి గుడిసెలో నివసించే దేవయ్య నాకు ప్రియ భక్తుడు. అతి సామాన్యుడైన దేవయ్య ప్రతిరోజు మీ ఊరిలోనే శ్రీ లక్ష్మీనారాయణ ఆలయంలో దీపం వెలిగిస్తున్నాడు. అంతేకాక ప్రతి ఏకాదశి నాడు తనకు వీలున్నంతలో శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని నిర్వర్తిస్తున్నాడు. ఆ వ్రత ఫలితంగానే తనతో పాటే ఆ గుడిసెలోని వారందరూ రక్షింపబడ్డారు. మీరందరూ కూడా ఆ వ్రతం ఆచరించిన ఎడల మీ ఐశ్వర్యాలను తిరిగి పొందగలరు అని వినిపించింది. వెంటనే వారందరూ ఆ ఆలయానికి వెళ్ళి తక్షణమే అందరూ తలోక పనికి పూనుకొని శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరించారు. ఆ వ్రత ఫలితంగా అందరి గృహాలు పూర్వారూపంలో కనిపించాయి. అది మొదలుగా ఆ వర్తకులందరూ శ్రీవారి భక్తులై ప్రతి ఏకాదశి నాడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని ఆచరిస్తూ బ్రతికినంతకాలం సుఖ సౌభాగ్యాలతో ఉండి చివరికి ముక్తిని పొందారు అని శ్రీ వశిష్ఠుల వారు వివరించారు. 3వ అధ్యాయం సమాప్తమైందండి. మీరు కూడా నాతో కలిపి గోవింద చెప్పండి. గోవింద 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 గోవింద. శ్రియకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 4వ అధ్యాయం. శ్రీ భరద్వాజ ఉవాచ. శ్రీమన్నారాయణకి అత్యంత ప్రీతికరమైనటువంటి ఈ శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పంలోని 4వ అధ్యాయంను మహామునీశ్వరులు శ్రీ భరద్వాజ మహర్షుల వారు ఈ విధంగా చెప్తున్నారు. ఓ కలియుగ వాసులారా, శ్రీమన్నారాయణ ప్రియ భక్తులారా, మీరు ఆచరిస్తున్నటువంటి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అద్భుతమైనది. మీ కోరికలన్నింటినీ తక్షణమే తీర్చగల ఉపాయం. శ్రీ వెంకటేశ్వరుని ప్రసన్నుని గావించుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం ఇదే. మీ అందరినీ అనుగ్రహించడానికి సాక్షాత్తు ఆ వైకుంఠవాసుడే కలియుగంలో తిరుమల కొండపై శ్రీనివాసునిగా వెలిశాడు. ఎన్నో జన్మల పుణ్యఫలం చేతగాని తిరుమల కొండపై కాలు పెట్టడం సాధ్యం కాదు. స్వామి దర్శనం సాధ్యం కాదు. ఇదే విధంగా శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం ఆచరించే సంకల్పం కలుగుట కూడా పూర్వజన్మ పుణ్యఫలమే ఉంటే గాని సాధ్యం కాదు. ఆచరిస్తున్నవారు, కథలు విన్నవారు, ప్రసాదం స్వీకరించిన వారు శ్రీవారి కృపకు పాత్రులై ఎంతో మహాభాగ్యము పొందుతారు. పూర్వకాలమున నగరి అనే గ్రామంలో ధనగుప్తుడు అనే వ్యాపారుడు ఉండేవాడు. అతడు మహాలోభి. ఎంత ఐశ్వర్యములు సంపాదించినను అతని లోభితనమునకు అంతు లేకుండా ఉండను. ఈ ఐశ్వర్యం అంతా తన గొప్పే అనుకొని విర్రవీగేవాడు. ఎంతటి వారైనను ఈ అహంకారమే కదా అదో పతలంకి త్రోసివేసేసి. ధనగుప్తుని భార్య కాంతిమతి మాత్రం ఎంతో భక్తి శ్రద్ధలు కలిగి ఉండేది. వారికి 3 పుత్రికలు. చివరి పుత్రిక అయిన కుమారికి దైవభక్తి ఎక్కువగా ఉండేది. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే తలుస్తూ ఉండేది.
తండ్రికి తెలియకుండా వీలున్నప్పుడల్లా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళి స్వామిని దర్శించుకొని వస్తూ ఉండేది. ఇంటికి తీసుకొచ్చిన ప్రసాదాన్ని అందరూ స్వీకరించిన తండ్రి మాత్రం ఎప్పుడూ తీసుకునేవాడు కాదు. భర్త యొక్క ఈ ప్రవర్తనకు కాంతిమతి మిక్కిలి చింతించేది. ఒకరోజు కుమారి తన స్నేహితుల వెంట శ్రీ వెంకటేశ్వర వ్రతం జరుగుతున్నదని తెలుసుకొని తాను కూడా వ్రత కథలను విందామని వెళ్ళింది. వ్రతం పూర్తయ్యేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది. ప్రసాదం తాను స్వీకరించి కొంచెం పొట్లం కట్టించుకొని ఇంటికి బయలుదేరింది. మార్గ మధ్యంన వచ్చేసరికి ఎండ తీవ్రత ఎక్కువైంది. ఎక్కడైనా కొంచెం దాహం తీర్చుకుందామని తలచగానే పక్క వీధిలోనే తన తండ్రి అంగడి ఉందని గుర్తించింది. ఆ అంగడికి వెళ్ళి ఈ వ్రతం గురించి తండ్రికి చెప్పకుండా నీళ్ళు అడిగి సాగింది. తండ్రి కోపగించుకుంటాడనే భయంతో కంగారుగా దాహం తీర్చుకొని వడివడిగా ఇంటిదారి పట్టింది. ఈ హడావిడిలో కుమారి ప్రసాదం పొట్లం దుకాణంలోనే మర్చిపోయి వదిలివేసింది. ఇంతలో ఆ బజార్లో ఒక్కసారిగా అలజడి మొదలైంది. ప్రజలందరూ హాహాకారాలు పెడుతూ పరిగెడుతున్నారు. పెద్ద అగ్ని ప్రమాదం సంభవించి ఆ వీధిలోని అంగళ్ళు అగ్నిదేవుని ప్రతాపానికి ఆహుతి కాసాగాయి. అసలే మిట్ట మధ్యాహ్నం, దానికి తోడు తీవ్రమైన వడగాలి. ధనగుప్తుడి శరీరం భయంతో కంపించింది. ఇంకొద్ది క్షణాల్లో తన కళ్ళ ఎదుటే తన అంగడి కూడా బూడిద కావాల్సిందే. ఈ ఆలోచనతో చేతులు వణికిపోతున్నాయి. అంగటి నుంచి అందరూ బయటికి పరుగులు తీశారు. కానీ తాను ఉండిపోయాడు. విడిచిపోబుద్ది కావట్లేదు. ఉంటే తాను మసైపోతాడు. ఈ కంగారులో చేతికి ఏదో పొట్లం తగిలింది. ఏ ఆలోచన లేకుండా తీసి నోట్లో వేసుకున్నాడు. తీయగా అనిపించింది. అంతేకాదు మనసు కొంచెం స్థిమిత పడ్డట్టు కూడా తోచింది. అప్పుడే ఒక అద్భుత సంఘటన జరిగింది. మంటలన్నీ ధనగుప్తుడి ముందు దుకాణం వద్దే ఆగిపోయాయి. ఒక్క నిప్పురవ్వ కూడా తన దుకాణంపై పడలేదు. ఏమీ ఈ విచిత్రం, ఏమీ మాయ. ధనగుప్తుడి నోటి మాట రాలేదు. ఇంతలో ఈ వీధిలో అగ్ని ప్రమాదం జరిగిందని ఇంటిలో తెలిసి భార్య కాంతిమతి కుమార్తెలతో సహా భయాందోళనలతో శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ అక్కడికి వచ్చారు. అంగడి వరకు వచ్చిన మంటలు అక్కడే నుండి లోపలికి రాకపోవడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. అప్పుడు కుమార్తె తాను అంగడిలో మరిచిన పొట్లం గురించి గుర్తుకు వచ్చింది. ధనగుప్తుడు అంతకుముందు తాను తిన్నది ఆ పొట్లంలోని ప్రసాదంగా గ్రహించాడు. కుమారి ఆ పొట్లం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రసాదం అని తాను వ్రతంలో పాల్గొనటం అంతా వివరించింది. తాను స్వీకరించిన ఆ ప్రసాద మహత్యం వలనే తాను ఆ ప్రమాదం నుంచి బయటపడినట్టు ధనగుప్తుడు గ్రహించాడు. శ్రీవారిని క్షమించమని చెంపలు వేసుకున్నాడు. సాయంకాలమే ఊరు వారందరినీ పిలిచి శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం భక్తి శ్రద్ధలతో ఆచరించాడు. అప్పటినుంచి ఆ వర్తకుడు పూర్తిగా స్వామివారి సేవలకే శేష జీవితాన్నంతా గడిపి చివరికి ముక్తిని పొందారు. కేవలం ప్రసాదాన్ని స్వీకరించినంత మాత్రమే ఎంత ఆపద నుంచి బయటపడ్డాడో చూశారు కదా. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం అంతటి అద్భుతమైనది. మీరందరూ వీలున్నప్పుడల్లా ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీనివాసుని కృపకు పాత్రలు కావాల్సింది అని భరద్వాజుల వారు అనుగ్రహించారు. 4వ అధ్యాయం సమాప్తం అయిందండి. మీరందరూ కూడా నాతో కలిపి గోవిందనామం చెప్దాం. గోవింద 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 శ్రియకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం 5వ అధ్యాయం. శ్రీ అత్రి ఉవాచ. భూలోక వైకుంఠమే తిరుమల తిరుపతి. తిరుమలతో సమానమైన పవిత్ర ప్రదేశం కానీ, శ్రీ వెంకటేశ్వరునితో సమానమైన దైవం కానీ ఇంతకు ముందు లేదని, ఇక ముందు ఉండబోదు అని పురాణాలు ఘోషిస్తున్నాయి. శ్రీనివాసునిగా వెలిసిన శ్రీమన్నారాయణకి తన భక్తులంటే అలమాలిన ప్రేమ. ఎవరైతే తన మీద పూర్తి భారం వేసి నిత్యం తననే స్మరిస్తూ సత్ప్రవర్తన కలిగి జీవిస్తారో వారి యోగక్షేమాలు తానే వహిస్తాడు. అంతటి దివ్యదేవుని ప్రసన్నం చేసుకోవడానికి అత్యంత సులభతరమైన మార్గం శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ అద్భుత వ్రతకల్పంలోని 5వ అధ్యాయాన్ని మహాతపస్సంపన్నులైన శ్రీ అత్రి మహర్షుల వారు ఇలా అనుగ్రహించారు. నాయనలారా, శ్రీనివాసుని ప్రియభక్తులారా, కలియుగ వాసులైన మీ అదృష్టం చెప్పనలవి కాదిది. కృత, త్రేత, ద్వాపర యుగాల్లో
ఎంతో కఠోర నియమ నిష్ఠలతో ఆరాధిస్తే గాని ప్రసన్నం కాని ఈ శ్రీమన్నారాయణుడు కలియుగంలో కేవలం నామస్మరణంతోనే మనల్ని అనుగ్రహిస్తాడు. ఆర్తితో పిలిచిన వారి చెంత తక్షణం ఉంటాడు. అంతటి కరుణామూర్తి శ్రీనివాసుడు. తిరుమల క్షేత్రం అంతా సాలగ్రామమయమే. ఆ పవిత్ర కొండపై మీరు వేసే ప్రతి అడుగు ఎన్నో జన్మల పుణ్యఫలం. పూర్వకాలంలో కౌమారా దేశంలో మిత్రుడు అనే చాకలి ఉండేవాడు. అతడు తన కులవృత్తిని నిర్వర్తిస్తూ వీలున్నంతలో తన దాన ధర్మాలు గావిస్తూ ధర్మపరంగా జీవిస్తూ ఉండేవాడు. కానీ అతడి దిగులంతా అతనుకున్న అవిటితనమే. కాలు అవిటిది కావడం చేత ఉతికిన బట్టలను మూటలు కట్టి ఇంటింటికి తిరిగి ఇవ్వటం చాలా కష్టంగా ఉండేది. దానికి తోడు గంపెడు సంసారం. కష్టపడకపోతే పూట గడవదు. ఎల్లప్పుడూ ఆ శ్రీనివాసున్నే ప్రార్థిస్తూ ఉండేవాడు. ఏదో ఒక రోజున ఆ స్వామి తనను కరుణిస్తాడన్న నమ్మకంతో జీవనం సాగిస్తూ ఉన్నాడు. భక్తజన సులభుడైన శ్రీమన్నారాయణుడు ఇదంతా గమనిస్తూనే ఉన్నారు. ఎవరికైనా వారి పూర్వజన్మ కర్మ నివృత్తి అయ్యే సమయానికి శ్రీనివాసుడే ఏదో ఒక రూపంలో వచ్చి తన భక్తులకు తప్పక ఆదుకుంటాడు. ఒకరోజు సాయంకాలం రోజులాగానే మిత్రుడు చాకిరేవు నుండి బట్టల మూటతో పట్టణానికి రోజుతో రొప్పుతూ తిరిగి వస్తున్నాడు. ఇంతలో మార్గం మధ్యంలో అతనికి ఒక ముసలి బ్రాహ్మణుడు తారసిల్లాడు. సహజంగా భక్తి శ్రద్ధలు కలవాడవడం వల్ల మిత్రుడు భుజం మీద మూటను క్రింద పెట్టి ఆ బ్రాహ్మణునికి నమస్కరించాడు. అంతటా ఆ విప్రోత్తముడు, నాయనా, ఈ అవిటికాలతో ఎంతో బాధపడుతున్నావు. నీ బాధ చూడటానికే కష్టంగా ఉంది. నువ్వెంత కష్టపడుతున్నావో కదా అని అన్నాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, మీరెవరో మహానుభావుల్లాగా ఉన్నారు. గంపెడు సంసార భారం చేత నాకీ పని తప్పటం లేదు. ఈ అవిటితనం పోయే మార్గం ఏదైనా సెలవీయవలసింది అని విన్నపించుకున్నాడు. అప్పుడు ఆ ముసలి బ్రాహ్మణుడు, నాయనా, తప్పక చెప్తాను, సావధానంగా విను. నీ అవిటితనం పోవడమే కాకుండా నీకు అష్ట ఐశ్వర్యాలు కలిగే వ్రతం ఒకటి చెప్తాను. వ్రతం ఆచరించిన మరుక్షణమే నీకు 1000 వరహాలు లభిస్తాయి. అయితే ఒక షరతు, అందులో సగం నాకు సమర్పించాలి. రేపు మళ్ళీ ఇదే సమయానికి ఇక్కడికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు మిత్రుడు, స్వామి, ఇంతకు మించిన మహాభాగ్యం ఏముంటుంది? ఆ వ్రతం ఏదో ఈరోజే ఆచరిస్తాను, సెలవియండి అని ప్రార్థించగా ఆ బ్రాహ్మణుడు శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పాన్ని వివరంగా చెప్పాడు. మిత్రుడు రెట్టించిన ఉత్సాహంతో ఇంటికి వచ్చి ఆ విషయమంతా భార్యకు చెప్పి ఇరుగు పొరుగుల వారిని ఆహ్వానించి శ్రీ వెంకటేశ్వర వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలు తాను స్వీకరించి వచ్చిన వారందరికీ పంచాడు. ఇంతలో ఇంటి బయట ఏదో కోలాహలం వినబడింది. మిత్రుడి కుమారుడు బయట నుంచి ఇంట్లోకి పరుగున వచ్చి, అయ్యా, రాజుభట్లు నీ కోసం వచ్చారు. రాజుగారు నీకు కట్న కానుకలు పంపించారంట అన్నాడు. ఇంతలో రాజుభట్లు వచ్చి మిత్రుడిని రాజుగారి ఆస్థానంలో చాకలిగా నియమించారని 1000 వరహాలు బహుమానంగా పంపారని చెప్పి మిత్రుడి చేతిలో 1000 వరహాల మూట పెట్టారు. 1 వారం లోపల వచ్చి రాజుగారి కొలువులో చేరవలసింది అని కూడా చెప్పారు. మిత్రుడు ఆనందానికి అవధులు లేవు. వారం దాకా ఎందుకు, రేపే వెళ్ళాలి అని మూటా ముళ్ళు సర్దుకొని మరుసటి రోజు తెల్లవారుజామునే ప్రయాణమయ్యాడు. ఈ ఆనందంలో ఆ ముసలి బ్రాహ్మణుడు సంగతి మర్చిపోయాడు. దారి మధ్యలో గుర్తుకు రాగా 1 నెల తర్వాత కలిసి అప్పుడు ఇస్తాను అనుకున్నాడు. వెళ్ళి రాజస్థానంలో చేరాడు. రోజులు నెలలు గడుస్తున్నాయి. ఆ బ్రాహ్మడికిచ్చిన మాట పూర్తిగా మర్చిపోయాడు. అంతే, బ్రాహ్మణ రూపంలో వచ్చిన శ్రీ స్వామివారికి కోపం వచ్చింది. మానవ నైజం అంతేనని అనుకున్నారు స్వామివారు. ఈ మహత్యం తెలియజెప్పాలని నిర్ణయించుకున్నారు. అంతే, ఆ మర్నాడు రాజస్థానంలోని రాణిగారి నగలు మాయమయ్యాయి. ఆ అభాండం మిత్రుడి మీద పడింది. మిత్రుడికి కఠిన కారాగార శిక్ష పడింది. రాజభటులు మిత్రుడిని పలు విధాలా శిక్షించారు. ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఈ అభాండం తన మీద పడింది అని తలుస్తున్న మిత్రుడికి ఆ రాత్రి స్వామివారు కలలో కనబడి వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చింది తానే అని, తనకిచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చేతనే ఇలా జరిగింది అని చెప్పారు. అప్పుడు మిత్రుడు, స్వామి, నేను మిక్కిలి పాపాత్ముణ్ణి, ఎంత అపరాధం చేశానో, దయచేసి నన్ను కరుణించండి. ఇక మీదట తప్పక ప్రతి నెల మీ వ్రతం ఆచరిస్తాను. నా సంపాదనలో సగభాగం
ప్రతి నెల జీవితాంతం తమకే సమర్పిస్తాను అని చెంపలు వేసుకొని స్వామివారిని పరివిధాలా వేడుకున్నాడు. భక్తజన సులువుడైన స్వామివారు అందుకు సంతోషించి మిత్రుడిని అనుగ్రహించారు. శ్రీవారి అనుగ్రహం చేత రాణి నగలు వేరే ప్రదేశంలో మరుదినమే దొరికాయి. మిత్రుడు దొంగలించలేదు అని రాజు గ్రహించడం జరిగింది. మిత్రుడిని కారాగారం నుంచి వదిలివేశారు. అప్పటినుంచి మిత్రుడు స్వామివారికి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి నెల శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తూ తన సంపాదనలో సగభాగం స్వామివారికే సమర్పిస్తూ కలకాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందాడు అని అత్రి మహర్షులు వారు సెలవిచ్చారు. పంచమ అధ్యాయం సమాప్తమైందండి. మీరు కూడా నాతో పాటు గోవిందా చెప్పండి. గోవిందా గోవింద గోవిందా గోవింద గోవిందా గోవింద శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్తినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పం సమాప్తం. శ్రీ వెంకటేశ్వర వ్రతకల్పము